హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాలిటీ క్లాస్ 4 గురించి మనం చర్చించుకోబోతున్నాం. ప్రవేశిక పీఠిక గురించి. అయితే విషయానికి వస్తే గతంలో 3 క్లాసులు ఎవరైతే వినలేదో వాళ్ళు ఒకసారి ఆ 3 క్లాసులు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి చూసి విని ఇవి రాండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. డైరెక్ట్ దీనిలో వస్తే మీకు అర్థం కాదనమాట. అయితే విషయానికి వస్తే ఏంటిదంటే ఇంకొక విషయం, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏదైతే మనకు జీకే మరియు కరెంట్ అఫైర్స్‌తో ఏదైతే లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కరెంట్ అఫైర్సు, తర్వాత జాగ్రఫీ కరెంట్ అఫైర్సు, ఎకానమీ కరెంట్ అఫైర్సు, తర్వాత మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము వేరే ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాము. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంకా ఛానల్ ఇస్తాను. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు విషయానికొస్తే సార్, ఇక్కడ ఫస్ట్ మనకు ప్రవేశిక అంటే ఏంటిది? ప్రవేశిక అంటే ఏంటిదంటే ఒకసారి చూడండి. రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రంగా వర్ణించిన వారు ఎవరంటే మున్షి గారు వర్ణించారు. రాజ్యాంగ ప్రవేశిక భావనను ఎక్కడి నుంచి గ్రహించారంటే అమెరికా నుండి గ్రహించారు. 13th డిసెంబర్ 1946న నెహ్రూ రాజ్యాంగ పరిషత్లోని లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అప్పుడు ఏమన్నారంటే, ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత భారత ప్రజలమైన మేము, ఇక్కడ ఈ పదాలు చూడండి అండి, ఖచ్చితంగా సీక్వెన్స్ అడుగుతారు. సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, గతంలో ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఈ సీక్వెన్స్ ఏంటిది అనేసి. సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సర్వసత్తక సామ్యవాద, సో 2 కూడా ఎస్లోనే వస్తాయి. తర్వాత లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర, ఎల్పిజి గ్యాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్ అనేది 2 యాజ్ ఇట్ ఈస్గే, తర్వాత కింద ఎల్పిజి గ్యాస్ అనేది గుర్తుపెట్టుకోండి. దాంట్లో సర్వసత్తక అంటే ఏంటిదంటే భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడని స్వతంత్ర దేశము. సో ఆగస్టు 15, 1947న భారతదేశం బ్రిటన్ నుండి స్వతంత్రం పొందినది. మన దేశం సార్వభౌమాధికార రాజ్యంగా అవతరించింది. దీన్నే సర్వసత్తక అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామ్యవాదం అంటే ఏంటిది? ఆర్థిక సమానత్వము, వనరుల సమాన పంపిణీ. అంటే సామ్యవాదం అంటే ఏంటిదంటే ఆర్థికంగా అందరికీ సమానంగా ఉండాలి, వనరులు సమాన పంపిణీ ఉండాలి, కొద్దిమంది చేతిలో ఉండొద్దు అన్న దానిపైన ఉంటుంది సామ్యవాదం అంటే. లౌకిక అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి, అన్ని మతాలను ఈక్వల్గా చూడాలని లౌకిక. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా పాలన. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా మరి ఓటర్లు వేసే కదా ప్రత్యక్షంగా ఎన్నుకునేది. సో దీన్ని ప్రజాస్వామ్యం. గణతంత్రం అంటే ప్రజలచే ఎన్నికైన అధిపతులు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళు ప్రజలతోనే ఎన్నికై ఉంటారు. సో ముఖ్యమంత్రి కూడా. సో ఈ ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యేలు అందరు కలిసి ముఖ్యమంత్రిని నియమించుకుంటారు. ఓకేనా? తర్వాత న్యాయం, అందరికీ సమన్యాయంగా ఉండాలి. ఒకళ్ళకి తక్కువగా ఒకళ్ళకి ఎక్కువగా ఉండొద్దు, అందరికీ సమన్యాయంగా ఈక్వల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్వేచ్ఛ అభిప్రాయము, ఆదరణ. అంటే మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను మీకు ఎలాంటి భంగం కలిగించవద్దు. సమానత్వం, అందరికీ ఈక్వల్ రైట్స్గా ఉండాలి. నెక్స్ట్ సౌభ్రాతృత్వం అంటే ఏంటిదంటే జాతి సమైక్యత, సహజ అంటే మన దేశము వేరే దేశాలతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు కూడా పాల్పడవద్దు. సో దాన్నే జాతి సమైక్యత అంటారు. ఓకేనా? అంటే మన దేశం ఇతర దేశాలతో ఎగుమతులతో చేసుకోవచ్చు, సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, అది వేరే ఉంటుంది. కానీ మన దేశానికి విరుద్ధమైన పనులు మాత్రం చేయవద్దు. నెక్స్ట్ ఇక్కడ ప్రవేశిక రాజ్యాంగంలోని భాగమా కాదా అనేసి తీర్పులు ఉన్నాయండి. కాదు అనేది కొన్ని తీర్పులు ఉన్నాయి, అవును అనేసి కొన్ని తీర్పులు ఉన్నాయి. కాదు అనేసి బేరుబారి కేసు, గోపాలన్ కేసు అనేది ఉంటుంది. బేరుబారి కేసు 1960, గోపాలన్ కేసు 1915. డేట్స్ అవసరం లేదు, కానీ మరి ఏ కేసు కాదు ప్రవేశిక రాజ్యాంగబద్ధం కాదు అనేసి చెప్పింది కేసు అంటే బేరుబారి కేసు, ఏకే గోపాలన్ కేసు. గుర్తుపెట్టుకోండి. అవును అనేసి చెప్పింది కేశవానంద భారతి కేసు,
ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అవును అని చెప్పింది. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క అసలు విశిష్ట లక్షణాలు ఏంటి? ఇది భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దృఢ అదృఢ లక్షణాల కలయికతో ఏర్పడింది. సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలతో ఏర్పడింది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తో ఏర్పడింది. ఓకేనా? ఇది విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగంలో గల అంశాలు ఎన్ని ఉన్నాయి? నిబంధనలు 1950లో ఎంత ఎప్పుడున్నాయి? ఇప్పుడు 2025లో ఎంత ఉన్నాయి? ఇక చూసుకున్నట్లయితే సార్ ఫస్టు మనకు ఇక్కడ 1950లో 395 అధికరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 395 అధికరణలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు 450, 460 అంటారు. అవి ఏమో సబ్ క్లాజులు అండి. అవి సబ్ క్లాజ్ ఎన్నైనా చేర్చుకోవచ్చు. కానీ నిబంధనలు మాత్రం 395. షెడ్యూల్ ఎన్ని ఉన్నాయంటే 1950లో 8 ఉంటే ఇప్పుడు 12 ఉన్నాయండి. భాగాలు కూడా 1950లో 22 ఉంటే ఇప్పుడు 25 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 395 అధికరణలు, షెడ్యూల్ ఏమో 12, భాగాలేమో 25. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు. యాక్చువల్గా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులను మనము దక్షిణాఫ్రికా నుండి గ్రహించామండి. ఓకేనా? ఈ భారత రాజ్యాంగంలో 20వ భాగంలోని గల 368వ అధికరణ భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని తెలుపుతుంది. ఇది గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ అడిగినటువంటి క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఇక్కడ ఎన్నో భాగము భారత రాజ్యాంగం సవరించే పద్ధతిని తెలుపుతుంది? 20వ భాగము. ఏ భాగం అంటే 20వ భాగము. అధికరణలు వచ్చేసి 368. గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మన రాజ్యాంగానికి 3 పద్ధతుల ద్వారా సవరిస్తున్నామండి. ఒకటి సాధారణ మెజారిటీ ద్వారా, ప్రత్యక్ష మెజారిటీ ద్వారా, ద్విపక్ష మెజారిటీ ద్వారా. సాధారణ మెజారిటీ అంటే సులభంగా. తర్వాత ప్రత్యక్ష మెజారిటీ అంటే ఉభయ సభలు వేర్వేరుగా. ఓకేనా? ఉభయ సభలు వేర్వేరుగా 2/3 వంతు మెజారిటీ ఆమోదించాలి. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటే పార్లమెంటు 2/3 వంతుతో పాటు రాష్ట్రాలు 1/2 వంతు ఆమోదిస్తేనే ద్విపక్ష మెజారిటీ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి భారత యూనియన్ భూభాగం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారత యూనియన్ భూభాగం సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని 1 నుంచి 4 వరకు గల ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో భారత యూనియన్ గురించి తెలుపుతుంది. 1 నుంచి 4 గురించి ఏం చెప్తుంది సార్? ఆర్టికల్స్ భారత యూనియన్ గురించి చెప్తుంది. యూనియన్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ అంటే కెనడా నుంచి తీసుకొచ్చాం సార్. కెనడా నుంచి. ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి. రాష్ట్రాలు యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదు. రాష్ట్ర భూభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భారత ఆర్జించరు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్టికల్. ఆర్టికల్ 2 ఏంటిదంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు. పార్లమెంట్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు, కలవవచ్చు. రెండో ఆర్టికల్. ఫస్ట్ యూనియన్ అసలు స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? రాష్ట్రాలు యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదు. రాష్ట్రాలకు ఈ యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదు. గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటిదంటే ఆర్టికల్ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ పార్లమెంట్ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. పోర్చుగీస్ వారి నుంచి గోవా డయ్యూ డామన్ను 8వ కేంద్ర పాలిత ప్రాంతంగా 1961 సంవత్సరంలో తీసుకున్నప్పుడు 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962ని చేయడం జరిగింది. అంటే పోర్చుగీసు నుండి మనం స్వీకరించినప్పుడు రాజ్యాంగ సవరణ చేసి కలుపుకున్నాం అన్నమాట. ఇక 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో చేర్చడం జరిగింది. ఇట్లా. నెక్స్ట్ ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఆర్టికల్ 3 ఏం చెప్తుంది సార్ అంటే భారతలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. ఓకేనా? అంటే నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాలన్నా, పేర్లు మార్చడం అన్నా, సరిహద్దు మార్చడం అన్నా, రాష్ట్రాల భూభాగాల నుండి కొత్త భూభాగం వేరు చేయడం అన్నా ఇవన్నీ కూడా పార్లమెంట్కే అధికారం ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు అదేవిధంగా భద్రాచలం డివిజన్లో 7 మండలాలను ఏపీలో బదిలీ చేయడం వంటి అంశాలను మన పార్లమెంట్ సాధారణ చట్టం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 4. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 4 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు వాటి షెడ్యూల్లో మార్పులు చేయాలి. రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఏం చేయాలి? షెడ్యూల్లో మార్పులు చేయాలి. చూడండి. నూతన రాష్ట్రాలు ఏర్పరిచినప్పుడు మరియు పేర్లు మార్చినప్పుడు 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించాలి. 4వ షెడ్యూల్ను సవరించాలంట. ఇక్కడ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాజ్యాంగాన్ని సవరించడం తప్పనిసరి కాదు. రాజ్యాంగాన్ని సవరించడం తప్పనిసరి కాదండి. కానీ ఇక్కడ పేర్లు మార్చినప్పుడు 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించాలి. ఇక నెక్స్ట్ భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసినప్పుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సవరించాలి.
1960లో సుప్రీంకోర్టు బేరుబరి కేసులో తీర్పునిచ్చింది. అంటే మన భూభాగాన్ని వేరేటోళ్ళకి బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఆహ్, రాజ్యాంగాన్ని తప్పనిసరిగా సవరించాలనేసి. ఇక్కడ బేరుబరి కేసులో తీర్పును అనుసరించి 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబరి ప్రాంతాన్ని పాకిస్తాన్‌కి బదిలీ చేశారు. ఇక్కడ 9వ రాజ్యాంగ సవరణ ద్వారా. అప్పుడు బదిలీ చేశారు గదా! సో, దీని గురించి. ఇక నెక్స్ట్ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ఏర్పడింది. అయితే మరి ఎలాంటి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే అప్పుడు కొన్ని డిమాండ్ ఏర్పడింది. మా భాషల ప్రకారము ఈ యొక్క స్టేట్స్‌ని ఏర్పాటు చేయమని చెప్పారు. అప్పుడు కొన్ని కమిషన్‌లు ఏర్పాటు చేశారు. ఆ 3 ఇంపార్టెంట్ కమిషన్‌లు గుర్తుపెట్టుకోండి. వాటి చైర్మన్, వాటి సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ. థార్ కమిషన్ ఏర్పాటు 1948. చైర్మన్ ఎవరంటే ఎస్కే థార్. సభ్యులు ఎవరనంటే పన్నలాల్ జగత్ నారాయణ లాల్. నివేదిక ఎప్పుడు వచ్చిందంటే 1948 డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత జేవీపీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1948లో జేవీపీ కమిటీ ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, తర్వాత పట్టాభి సీతారామయ్య గారు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు 1953లో అండి. దీనికి చైర్మన్ ఫజల్ అలీ ఉంటారు. సభ్యులు కేఎం ఫణికర్, హెచ్ఎన్ కుంజరులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో, దీంతో మనకు ఆర్టికల్ 1-4తో పాటు ప్రవేశికలోని ఇంపార్టెన్స్‌ను కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో అది గ్రూప్‌లో పోస్ట్ చేస్తానండి. మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.